నారాయణపేట జిల్లా మక్తలపట్నంలోని మంత్రి వాకిటి శ్రీహరిరెడ్డిని అంగన్వాడీ టీచర్లు ముట్టడికి ప్రయత్నించారు. అయితే వెంటనే స్పందించిన మంత్రి వారిని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించి సమస్యలపై ఆరా తీశారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు వారి సమస్యలకు సానుకూలంగా స్పందిస్తామని, కేబినెట్లో చర్చించి పరిష్కరిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు. మెయిన్ కావాల్సింది మేనిఫెస్టోలో పెట్టిన 18,000 శాలరీ అదొకటి కావాలి. ఇంకో మా డిమాండ్ ఏంటంటే ఆ 18,000 సరిపోదు కాబట్టి 26,000 మేము వేతనం అనుకున్నాము. కాబట్టి మేనిఫెస్టోలో పెట్టిన 18,000 జీతం కూడా మాకు ఇవ్వాలి. గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా కానీ మాకు ఇంతవరకు కూడా ఏమీ లేదు. ఇంకో విషయం, మేము గతంలో 24 రోజులు సమ్మె చేసినాము, సమ్మె వేతనం కూడా మాకు రాలేదు. ఇంకో విషయము ఏంటిదని అంటే ప్రీ ప్రైమరీ స్కూల్ మెయిన్గా మేము ఇప్పుడు చెప్పేది ప్రీ ప్రైమరీ స్కూలే. మా దగ్గర 7 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు THR బాలామృతం ఇస్తాము. ఇంకోటి 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలకు మేము ప్రీ స్కూల్ విద్యని ఆటపాటలతో వాళ్ళకు మొదలు పెడతాము. కాబట్టి ఇంకోటి ప్రీ ప్రైమరీ స్కూల్ని తెచ్చి మా పక్కన ఇంకో టీచర్ని, ఇంకో హెల్పర్ని పక్కన పెట్టడము మాకు ఇది కరెక్ట్ అనిపించట్లేదు. ఆ ప్రీ ప్రైమరీ టీచర్కి వేతనం అయితే ఏదైతే ఇస్తున్నారో అది మా టీచర్కే ఇవ్వాలి, మా హెల్పర్స్కే ఇవ్వాలి. ఆ ప్రీ ప్రైమరీ విద్యను మా అంగన్వాడికే అటాచ్ చేయాలని మా యొక్క డిమాండ్. మేము చెప్పిన గతంలో మేము చెప్పినాము, మా దగ్గర ప్రభుత్వం వచ్చి అది కాదమ్మా మీకు జరిగేది ఇది, మాకు ఇది కావాలి అని అంటే మా దాంట్లో కూడా ఇల్లు ముట్టడి. వాస్తవంగా చెప్పాలంటే నాకు నిన్న ప్రోగ్రాం అయిన తర్వాత రాత్రి వచ్చి కొంత ఈ ప్రాంతంలో మరి పక్కనే మా గడబడిన ఆధ్వర్యంలో చేసినటువంటి కార్యక్రమాన్ని నిన్న సంపూర్ణ చేసి ఈరోజు నేను మార్నింగ్ సీఎం గారి ఇంట్లో రిపోర్ట్ ఇయ్యాలి. మందుల ముట్టడి కార్యక్రమం నిన్ననే నేను ఉన్నాను తెలిసి మేము ముట్టడి చేస్తామంటే మా అన్న వెళ్ళిపోయిందని మీరంతా అనుకోరాదు కాబట్టి మీ సమస్యలు విన్నామని అడిగారు.